నమస్తే. నేను ముంబై నుండి సాధన బిడేను. శ్రీ అమ్మా భగవాన్ దివ్య కృప ద్వారా నా బిడ్డ జీవితంలో జరిగిన అత్యంత పరివర్తన అద్భుతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా బిడ్డ బాల్యం నుండి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను 50% ఐక్యూతో నెమ్మదిగా నేర్చుకునేవాడు. మేధోపరమైన వైకల్యం, హైపర్ యాక్టివిటీ మరియు ADHDతో బాధపడేవాడు. వివిధ ధర్మ కార్యక్రమములలో పాల్గొన్న తర్వాత, ముఖ్యంగా శ్రీ అమ్మ దర్శనం పొందిన తర్వాత నా బిడ్డ మరింత నిలకడగా, శాంతంగా మరియు నమ్మకంగా మారాడు. అతను మెరుగైన దృష్టిని అభివృద్ధి చేసుకోవడానికి మేము అతన్ని క్రీడలలో కూడా చేర్చాము. అన్ని క్రీడలలో అతను టేబుల్ టెన్నిస్పై అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. అతని జీవితంలోని వివిధ అంశాలలో మెరుగుదల ఉన్నప్పటికీ అతని విద్యా పురోగతి చాలా నెమ్మదిగా ఉంది. ఇది నాలో చాలా ఆందోళనను కలిగించింది. అయినప్పటికీ శ్రీ అమ్మా భగవాన్ అతనిని చూసుకుంటారని పూర్తిగా విశ్వసిస్తూ నేను శ్రీ అమ్మా భగవాన్ దివ్య కమల పాదాల వద్ద శరణు వేడాను. గత సంవత్సరం 2024లో అతని 10వ తరగతి సమయంలో అతను అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను తీవ్రమైన నుదుటి నొప్పి మరియు టెన్నిస్ ఎల్బోతో బాధపడ్డాడు. దీని కారణంగా అతని చదువులు దాదాపు 2-3 నెలల పాటు ప్రభావితమయ్యాయి. 10వ తరగతి బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్నందున నా ఆందోళన మరింత పెరిగింది. కానీ లోపల శ్రీ అమ్మా భగవాన్ చూసుకుంటారనే శరణాగతి కూడా ఉంది. ఆ సమయంలో నేను డిసెంబర్ 2024లో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నాను. నేను నా కొడుకు కోసం భక్తితో ప్రార్థించాను. అమ్మా భగవాన్, దయచేసి నా బిడ్డ భవిష్యత్తును చూసుకోండి. దయచేసి అతనికి మంచి ఆరోగ్యము మరియు మంచి మార్కులు ఇచ్చి ఆశీర్వదించండి. హోమం నుండి ప్రతి ఆశీర్వాదం నా బిడ్డకు పూర్తిగా అందాలని నేను ప్రార్థించాను. హోమం సమయంలో నాకు ఒక దివ్య దర్శనం లభించింది. అందులో శ్రీ భగవాన్ నా బిడ్డ నుదుటిపై అత్యుత్తముడు అని రాస్తున్నట్లు స్పష్టంగా కనబడింది. నా కొడుకు విధి తిరిగి లిఖించబడింది. హోమం తర్వాత అతనికి విద్యాపరమైన గొప్ప పురోగతి లభించింది. గతంలో నా బిడ్డకు అత్యంత సరళమైన విద్యా భావనలను కూడా గ్రహించడం మరియు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. కానీ హోమం తర్వాత అద్భుతం ఆవిష్కృతమైంది. అతను ఆసక్తితో నేర్చుకోవడం మరియు భావనలను త్వరగా గ్రహించడం ప్రారంభించాడు. ఇది పూర్తిగా దైవకృపతో జరిగిన అద్భుతం. నొప్పి మరియు ఆరోగ్య సమస్యల కారణంగా నెలల తడబడి చదువుకు ఆటంకం కలిగినప్పటికీ నా బిడ్డ 2024 బోర్డు పరీక్షలలో అసాధారణ ఫలితాలను సాధించాడు. అతను 10వ తరగతిని 63%తో పాస్ అయ్యాడు. ఇది చాలా గొప్ప విజయం. అతను టేబుల్ టెన్నిస్ ఆడటం కొనసాగించాడు మరియు హోమం తర్వాత అతను రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశాన్ని కూడా పొందాడు. అన్ని ఆరోగ్య సవాళ్లు ఉన్నప్పటికీ అతను రజక పతకాన్ని గెలుచుకున్నాడు. అతని ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడటం ప్రారంభించింది. మరొక టేబుల్ టెన్నిస్ పోటీలో అతను కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతని చేతుల్లో ఈ పతకాలను చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. శ్రీ అమ్మా భగవాన్ స్వయంగా అతని కోసం ఈ విధిని రాసినట్లు అనిపించింది. శ్రీ అమ్మా భగవాన్ నా కొడుకు విధిని తిరిగి లిఖించడమే కాకుండా అతని భౌతిక మెదడును కూడా మార్చారు. అతని వైద్య పరిస్థితులను నయం చేయడం నుండి అతని అభ్యాస సామర్థ్యాన్ని మార్చడం వరకు ఈ విజయాలన్నీ శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ అపరిమిత కృప వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి. హోమాలు నిజంగా అద్భుతమైనవి మరియు మాయాజాలం వంటివి. జోడించిన చేతులతో మరియు కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను శ్రీ అమ్మా భగవానుకు అనంతమైన లెక్కలేనన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నా బిడ్డకు కొత్త జీవితాన్ని, కొత్త మెదడును మరియు కొత్త భవిష్యత్తును ఇచ్చారు. జై బోలో సుదర్శన హోమ విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.